యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః భూతాని మత్ స్థాని నా. ఇంతకుముందు ఏమన్నారు? భూతాలన్నీ నాలోనే ఉన్నాయి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? వెంటనే నాలో ఏ భూతాలు లేవు అన్న. మే ఐశ్వరం యోగం పశ్య. ఏమన్నారంటే నా విచిత్రమైనటువంటి ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే ఏంటంటేనండి ఈశ్వరము అనే పదం నుంచి వచ్చింది. ఈశ్వరుడు అంటే ఎవరు? సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు, అంతటిని శాసించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అన్ని జ్ఞానాలు కలిగినటువంటి వాడు. ఏ జ్ఞానంలో అయితే అన్ని జ్ఞానాలు ఉన్నాయో ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన శాసనకర్త. ఆయన శాసనంతోనే ఈ బ్రహ్మాండం అంతా కూడా పనిచేస్తోంది. అటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి నా యోగాన్ని పశ్య, చూడు ఒకసారి. విచిత్రం ఇది. నువ్వేదో ప్రపంచంలో అన్నీ తెలుసని నువ్వు విర్రవీగుతున్నావే, ఆ విర్రవీగుడుతనం ఇక్కడేం పనికిరాదు. ఇది చాలా యోగమైనటువంటిది. ఇది మమాత్మ భూత భావన భూతభృత్ భూతస్థః నా. ఎలాంటిదట? మమ ఆత్మ, నా యొక్క ఆత్మ, భూత భావన, ప్రాణుల్ని పుట్టించడంలోనే ప్రాణుల్ని పుట్టిస్తుంది. భూతభృత్, మొత్తం ఈ జీవరాశి అంతా కూడా భరిస్తూ ఉంటుంది. భూతస్థః, అన్ని ప్రాణుల్లో ఉండేది మాత్రం కాదు ఇది. భూతస్థః నా, అన్నిటినీ పుట్టించేది నేనే, కానీ దేంట్లోనూ నేను ఉండను. అర్థమైందా? సింపుల్. అన్నిటినీ పుట్టించేది నేనే. నా యొక్క ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానం నుంచే ఇవన్నీ పుడుతున్నాయి, కానీ నాకు దేనితోనూ సంబంధం లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడండి? అందరినీ పుట్టిస్తుంటాడు అంతే. పదండి నాయన, పదండి, ఈ ప్రపంచంలోకి పదండి. కష్టాలు అనుభవిస్తారో, నష్టాలు అనుభవిస్తారో, సుఖాలు అనుభవిస్తారో, లేకపోతే కింద పడతారో, మీద పడతారో, పుణ్యమే సంపాదిస్తారో, పాపమే సంపాదిస్తారో, అందరినీ పుట్టించి ఈ ప్రపంచంలోకి పంపిస్తుంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానం అనేటువంటిది కూడా పెట్టాడు. పశ్యమే యోగమైశ్వరం, నా ఈశ్వర సంబంధమైనటువంటి యోగాన్ని చూడు అన్నాడు. ఆయన యొక్క సర్వజ్ఞత్వం, ఆ సర్వజ్ఞత్వమే ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం. మనం చదువుతున్నటువంటి భగవద్గీత కానివ్వండి, మనకున్నటువంటి శాస్త్రజ్ఞానం కానివ్వండి, వేద జ్ఞానం కానివ్వండి, ఇదంతా ఆయన యొక్క సర్వజ్ఞత్వం. అందుకనే అన్నారు కదా ఇంతకుముందు, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ యత్పుణ్యఫలం. ఆ వేదాలలో చెప్పినటువంటి యజ్ఞాలలో చెప్పగలిగినటువంటి జ్ఞానం అంతా ఏదైతే ఉందో అదంతా నా నుంచి వచ్చినటువంటిదే. కాబట్టి ఆయనకున్నటువంటి జ్ఞానం ముందు నా జ్ఞానం చిన్నపోతుంది. ఎందుకని? నాకున్నటువంటి అల్పమైనటువంటి జ్ఞానం, ప్రాపంచికమైనటువంటి జ్ఞానం. ఆయన సర్వజ్ఞత్వం. అందుకనే ఇంతకు ముందు కూడా అన్నారు, కవిం పురాణ మనుషాసితారం. కవి అంటే సర్వజ్ఞత్వం. ఇక్కడ కూడా ఏమంటున్నారు అటువంటి వాడిని? మమ ఆత్మ భూత భావన, నాలోంచి అన్నీ పుడుతున్నాయి, నా జ్ఞానంలోంచి అన్నీ పుడుతున్నాయి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదండి, ఏంటండి భగవంతుడి సృష్టి అంతా ఇలా తయారైంది, ఇట్లా 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 ఉంటే ఎట్లా అండి? భగవంతుడు అన్నీ, మరి భగవంతుడు ఉన్నాడు కదండి, ఉంటే బాగు చేయాలి కదా. ఈ చెడ్డవాళ్ళందరూ ఎందుకున్నారు? అంతటా భగవంతుడే ఉన్నప్పుడు చెడ్డవాళ్ళందరూ ఎందుకున్నారు? ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. చెప్తారు, స్వామీజీ చెప్తారు బ్రహ్మాండమైన. ఎవడో తిరుపతి నుంచి దర్శనం చేసుకుని తమిళనాడు వైపు, మామూలుగా తమిళనాడు వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైన మాసం ఉంటుంది. ఆ మాసంలో ఏం చేస్తారంటే చాలామంది తిరుపతి పాదయాత్రగా వెళ్తుంటారు. ఇది మన సార్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? నాగరాజ్ సార్, బిఎస్ఎన్ఎల్ నాగరాజ్ సార్, అదిగో సార్ ఉన్నారు. ఇప్పటికి 18 సార్లు 20 సార్లు వెళ్ళారు ఆయన తిరుపతి నడుచుకుంటూ ఇక్కడి నుంచి.
వీళ్ళంతా వెళ్తూ ఉంటారు, నడుచుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళి పైకి కూడా నడుచుకుంటూ వెళ్ళి గుండు చేయించుకుని వస్తున్నాడు. ఆయన కూడా వస్తున్నాడు. వస్తుంటే ఆ రోజుల్లో లేండి, వస్తుంటే ఆ తమిళనాడు వైపు వెళ్తున్నాడు. దోవలో ఎక్కడో ఒక మంచి మామిడి తోట కనిపించింది. బాగా నడిచి అలసిపోయాట. ఆ మామిడి చెట్టు తోట కనిపిస్తే వెళ్ళి ఆ తోటలో పడుకున్నాడు, చెట్టు కింద పడుకున్నాడు. నీడకి మంచి ఎండగా ఉంది, నీడకి పడుకున్నాడు అనమాట. సాయంత్రం వెళ్దాంలే అని పైన చూశాడు. తలెత్తి చూస్తే మొత్తం చెట్టు అంతా బాగా విరగ్గాసింది. చెట్టు నిండా కాయలే, మొత్తం చెట్టు అంతా కాయలే కనిపిస్తున్నాయి. భలే ఉందిరా అనుకున్నాడట. అటు దూరంగా చూశాడు. దూరంగా చూస్తే అక్కడేమో మామూలుగా నేల మీద ఒక పాదు ఉందన్నమాట. ఆ పాదుకి అంతనేమో పెద్ద ఇంతలా గుమ్మడికాయలు కాసి ఉన్నాయి. బాగా ఇంతలా ఉన్నాయి అన్ని గుమ్మడికాయలు. అంటే ఈయన చెట్టు కింద నడుము వాల్చాడు. ఇట్లాగా నడుము వాల్చి ఇలా పడుకుని, అసలు ఈ దేవుడికి ఏమన్నా బుద్ధి ఉందా, కొంచెమన్నా బుద్ధి ఉందా? అంటే ఇంత చిన్న కాయలు, మామిడికాయలు, వీటికేమో ఇంత పెద్ద చెట్టు పెట్టాడు. అది చూస్తేనేమో ఇంతలో గుమ్మడికాయలు ఉన్నాయి, అవేమో ఊరినే ఆ తీగకి కాస్తున్నాయి, అవన్నీ నేల మీద కాస్తున్నాయి. అసలు దేవుడికి అప్పుడప్పుడు బుర్ర పని చేయదు అనుకుని ఇట్లా కళ్ళు మూసుకున్నాడు అంతే. పైనుంచి ఇంతలో మామిడికాయ వచ్చి గుండె మీద టంగని పడింది. పడంగానే అప్పుడు అనుకున్నాడు అనమాట, అమ్మా దేవుడు తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు. ఎందుకని? అదే గుమ్మడికాయ కనుక ఆయన నెత్తి మీద పడి ఉంటే ఏమై ఉండేది? చిన్నకాయ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు సర్వజ్ఞుడా కాదా? ఆయనకి ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో ఎవరిని ఎంతలో ఉంచాలో ఆయనకి తెలుసు. మనం ఊరికినే ఇక్కడి నుంచి ఆయన అంచనాలు వేసి లెక్కలేయడానికి పనికిరాదండి. పశ్యమే యోగం ఐశ్వరం, ఈశ్వర సంబంధమైనటువంటి నేను శాసనకర్తని, నా జ్ఞానం ద్వారా నేను అన్నిటినీ శాసిస్తా. ఇక్కడ అవి ఇది ఇలా ఎందుకుంది అని క్వశ్చన్ చేసేటటువంటి అధికారం నీకు లేదు. ఉన్నదాన్ని ఫాలో అవటమే నువ్వు చేయాల్సిందంతే. అది భగవంతుడి యొక్క సర్వజ్ఞత్వం. ఆ శాసనకర్త ఆయన క్వశ్చన్ చేయలేమండి. ఆయన పెట్టినటువంటి సిస్టమ్ని మనం సైలెంట్గా ఫాలో అవ్వగాలి అంతే. ఆయన పెట్టినటువంటిది. ఎండలు ఎందుకండి ఇంత ఎండలు? ఆయన పెట్టాడు సిస్టమ్. అంటే వర్షాలు ఎందుకండి ఇట్లా పడ్డాయి? ఉంటుంది అంతే. మనం మాట్లాడడానికి వీల్లేదు, అదంతా ఫాలో అవ్వాలి అని చెప్పి భూత నచ అహం తేషు అవస్థిత, నేను వాటిల్లో లేను. అదే వచ్చింది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అనమాట. రెండింటిని జాగ్రత్తగా అర్థం. అందుకనే నేను చెప్పింది వ్యతిరేకార్థాలు రెండు. అంటే ఒకసారి ఏం చెప్తున్నాడు, అన్నీ నాలోనే ఉన్నాయి అని అంటున్నాడు. ఒకసారి ఏమంటున్నాడు, నాలో ఏది లేదు అంటున్నాడు. కాంట్రడిక్టరీ. ఇప్పుడు ఉన్నాడా లేదా, ఇది డౌట్ మనకి. ఉన్నాడా లేదా అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నాడు అని మనం కనుక చూడగలిగితే అందరిలో కనిపించేటటువంటిది భగవంతుడే. వాస్తవంగా మామూలుగా లౌకికమైనటువంటి దృష్టితో చూసినప్పుడు దేంట్లోనూ కనిపించడు ఆయన. ఆయనే చెప్తున్నాడు, నేను దేంట్లోనూ లేనయ్యా. ఒకటి మళ్ళీ వెంటనే ఇంకో మాట ఏమంటాడు, నేను లేకుండా మాత్రం లేదు ఇది అంటాడు. నేను లేకుండా ఉండడం అనేది జరగదు. కాకపోతే నేను కంటికి కనిపించిన అవ్యక్తమూర్తిన అనే పదం అందుకనే వాడాడు. మళ్ళీ నేను ఉంటాను, అన్నిటిలో ఉంటాను, ఎక్కడో ఒక చోట ఉంటాను. ఎలాంటి మూర్తి రూపంలో ఉంటా? నేను అవ్యక్తమూర్తిన ఉంటాను, కానీ కనిపించేటటువంటి వాడిని కాదు అని చెప్పడం అనమాట. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశం ఎంతో పెద్దది, దాంట్లో ఒక ఏరోప్లేన్ వెళ్తూ ఉంటుంది. ఆకాశానికి ఆ ఏరోప్లేన్కి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా అసలు? ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏరోప్లేన్లో ఆకాశం ఉందా? ఆకాశంలో ఏరోప్లేన్ ఉంది అని మనం అంటున్నాము. పైకి మనం చూసాం, చూడంగానే ఏమంటాం, ఆకాశంలో ఏరోప్లేన్ ఉంది. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇదేంటి? వాచ్ కదా? గట్టిగా చెప్పండి. నేనేం చేయలా, ఇదేంటి అని అడిగా. మీరేమన్నారు? నేనేమంటున్నానంటే చెయ్యి అంటున్నా. మీరు నా చెయ్యిని చూడకుండా వాచ్ని ఎందుకు చూశారు అసలు? ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఏది చూడాలో దాన్ని చూడట్లా. మీరు
చూడకుండా అక్కడ ఏదైతే కనిపించిందో నేను చెయ్యెత్తి ఇదేంటి అన్నా, అంతకుమించి నేనేం అనలేదండి. మీరేమో వాచ్ని చూసేసి వాచ్ అనేసారు వెంటనే. మామూలుగా ఈ చెయ్యెత్తుంటే ఆ మాట అనేవారు కాదేమో, ఎందుకంటే దీనికి వాచ్ లేదు కదా. నేను కావాలనే వాచ్ ఉంటే చెయ్యెత్తా, మీరు అంటారా అని రోజు చూద్దామని చెప్పి. ఉంది చెయ్యి కానీ కనిపించింది ఏంటి ఇక్కడ, వాచ్ కనిపి, అది తేడా. సో ఇక్కడ వాచ్ అనేటువంటి దానికి ఆధారం ఏంటి, చెయ్యి. ఈ చెయ్యిని చూడలేదు, చూడండి. ఈ చెయ్యే లేకపోతే వాచ్ ఎక్కడుందండి కదా. ఈ వాచ్కి ఆధారం ఈ చెయ్యి. దానికోసం దీన్ని రిస్ట్ వాచ్ అని పేరు పెట్టాం మనం. రిస్టే లేకపోతే వాచే ఉంది. ఇంకా ఆ పరమాత్మ అనేటువంటి ఆధారం లేకపోతే ప్రాణులు ఎక్కడున్నాయి, కాకపోతే కనిపించవు. మనం దాన్ని చూడలేం కాబట్టి లేదు అని అనుకుంటాం. మనం అనుకుంటే అనుకో, కాసేపు నాకు వచ్చిన నష్టం ఏం లేదు, అది భగవంతుడి మాట. కాబట్టి కాంట్రడిక్టరీగా చెప్తున్నాడు అనమాట. ఒక చోటేమో ఉంది, నేను అన్నింటిలో ఉన్నాను అని చెప్తున్నాడు, ఒక చోటేమో నేను దేంట్లో లేను అని చెప్తున్నాడు. భూతభృతు భూతస్థ, అన్ని ప్రాణుల్ని పుట్టించింది నేనే, అన్నిట్లో ఉండేది నేనే అని అంటూనే ఉంటాడు. మళ్ళా నేను దేంట్లోనూ లేను అంటాడు ఆయన. అంటే ఇదంతా ఏంటంటే పరమాత్మని అర్థం చేసుకోవడం కోసం మనకి రకరకాలైనటువంటి జ్ఞానాలను ఇచ్చి, ఆ జ్ఞానం అంతా కూడా మనం బాగా ఆలోచించి ఒక పరిపక్వత వచ్చినప్పుడు ఆయన యొక్క స్వరూపం నేను అన్న దానిగా అర్థమవుతుంది మనకి. అప్పటిదాకా ఏం చేయాలి, మనం నిరంతర చింతన విచారణ అనేటువంటిది చేస్తూ ఉండాలి. తర్వాత చెప్తున్నారు చూడండి, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ యథా సర్వత్రగః మహాన్ వాయు, ఏదైతే అంతటా ఉండేటటువంటి చాలా గొప్పదైనటువంటి మహాన్, చాలా గొప్పదైనటువంటి వాయు, వాయువు ఏ విధంగా నిత్యం ఆకాశస్థిత, ఎల్లప్పుడూ కూడా ఆకాశంలోనే ఉంటుందో. వాయువు చాలా బలమైందండి, వాయువు చాలా దృఢమైనటువంటిది, వాయువు చాలా గొప్పది. పంచభూతాల్లో వాయువుకు ఉండేటటువంటి స్థానం మామూలు స్థానం కాదు. వాయు దేవుడు అంటాం, ఆరాధిస్తాం. అటువంటి ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఆకాశంలో అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన లోపలే అన్ని రకాలైనటువంటి వాయువులన్నీ కూడా ఉన్నాయి. మనం పీల్చుకునే వాయువులు, మనం వదిలిపెట్టే వాయువులు, మనకు పనికొచ్చేవి, మనకి పనికిరానివి, అన్ని రకాల వాయువులు దాంట్లోంచే వస్తున్నాయి. మనం తయారు చేసి వదిలేసినటువంటి వాయువులన్నీ ఆయనే తీసుకుంటున్నాడు ఆయన కదా. కాబట్టి అంత గొప్పవాడైనటువంటి నిత్యం ఆకాశస్థిత ఎలా అయితే ఉంటుందో, తథా సర్వాణి భూతాని మత్స్థానీతో ఉపదారయ, అదేవిధంగా అన్ని భూతాలు మత్స్థాని, నా లోపలే ఉన్నాయి అన్న సంగతిని అర్థం చేసుకో. కాబట్టి ఇప్పుడు ఒక్కటి గమనించండి, మనందరం ఎక్కడున్నాం చెప్పండి. మనందరం అనుకుంటాం, ఇప్పుడు నేను ఫోన్ చేసి, సార్ మీరు ఎక్కడున్నారండి, హైదరాబాద్లో ఉన్నానండి. సార్ ఎక్కడున్నారండి, మా ఇంట్లో ఉన్నానండి. సార్ ఎక్కడున్నారండి, పార్క్లో ఉన్నానండి. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఎక్కడున్నావో తెలుసా, నువ్వు పరమాత్మలో ఉన్నావు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఏ విధంగా అయితే మహాన్ వాయు, అంత పెద్ద గాలి, ఆ గాలికి ఆధారమైనటువంటిది ఏంటి, ఆకాశం. ఆకాశం అనేటువంటిది లేకపోతే వీచడానికి, వాయువుకి వీచడానికి ఖాళీ ఎక్కడ దొరుకుతుంది. కాబట్టి ఆకాశం అనేటువంటిది ఏం చేస్తోంది, గాలి వీచడానికి అవకాశం కల్పిస్తోంది. అందుకని వాయువుకి ఆధారం ఆకాశం అని అన్నారు. అలాగే నేను, అన్నీ కూడా నా లోపలే ఉన్నాయి, అందరూ నా లోపలే ఉన్నారు, అన్ని ప్రాణులు. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి,
మనకి ఇక్కడ కనిపించేటటువంటి ప్రాణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో ఉన్నటువంటి ప్రాణశక్తి, జీవశక్తి అంతా కూడా భగవంతుడి యొక్క చైతన్యం వల్లే వ్యక్తం అవుతోంది అని అన్నారు. చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమవుతున్నారు? సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతారు. ఇంకో శరీరం దొరికే వరకు కూడా సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతారు కదా. ఇలా వెళ్ళిపోయినటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మనతో పాటే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మనకు కనిపించరు అంతే. కాబట్టి బతికున్న వాళ్ళు దీంట్లోనే ఉన్నారు, చనిపోయేటటువంటి వాళ్ళు దీంట్లోనే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు, అందరూ పరమాత్మలోనే ఉన్నారండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఏంటంటే అవ్యక్తమైనటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకోలేకపోవటం వల్ల, ఆయన యొక్క అనుభవం మనకి కలగకపోవటం వల్ల నేను ఎక్కడున్నాను అన్న సంగతి నాకు అర్థం కాదు కదా. ఒకరోజు నా జీవితంలో ఒకసారి జరిగింది, చాలామందికి ఇది చాలాసార్లు జరుగుతుందట, నాకు తెలీదు. నా జీవితంలో మాత్రం ఒకసారి జరిగింది ఈ సంఘటన. ఏంటంటే అలారం మోగింది, గబగబా లేచి వెళ్ళి బ్రష్ చేసేసుకున్నా. లేచాను, బ్రష్ చేసుకున్నా. బ్రష్ చేసుకున్న తర్వాత టైం చూసుకుంటే 5 అయింది. అలారం మోగింది, లేచిపోయా. ఎంత చూస్తే ఎంత లైట్ ఎంత ఉంది, ఏంట్రా ఎంత లైట్ ఉంది అని చూస్తే సాయంత్రం 5 అయింది. మామూలుగా పొద్దున్నే 5 అయితే లేస్తాం, మనం గబగబా బ్రష్ చేసుకుంటాం, పొద్దున్న 5ంటికి మనం పెట్టేసాం, మన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేసుకుంటాం కదా. అలాగే అలారం పెట్టుకున్నా, నేను పడుకున్నా. సాయంత్రం అది ఏదో శ్రీరామనవమి ఏదో ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ జరిగిన తర్వాత బాగా అలిసిపోయాను నేను ఆ రోజున. నిజంగానే ఈ మధ్య 2-3 ఇయర్స్ క్రితం బాగా అలిసిపోయాను ఆ రోజున. గబగబా లేచి 5ంటికి లేచి బ్రష్ చేసేసుకుని రెడీ అయిపోతున్నా. చూసుకుంటే సాయంత్రం 5 అయింది టైం. నేను పొద్దున్న 5 అయింది అనుకుంటా నేను. ఇప్పుడు ఏది కనిపించింది నాకు? ఉదయం కనిపించిందా, సాయంత్రం కనిపించిందా? నేనేది చూస్తే అది కనిపిస్తుందండి. మీరు ఏది చూస్తే అదే కనిపిస్తుంది ఈ ప్రపంచంలో. అది విచిత్రం. ఇక్కడ ఏమంటున్నారంటే యథాకాశస్థితోని, ఇక్కడ తథా సర్వాణి భూతాని మత్స్థాని. నువ్వు చూడగలిగితే అన్ని ప్రాణుల్ని కూడా భగవంతుడిలోనే మనం చూడగలుగుతాం. మనం చూసేటటువంటి దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఏది పెద్దది ఏది చిన్నది మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఏది మంచి ఏది చెడు మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఉన్నాడా లేదా మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎవరు, ఖలీల్ గిబ్రన్ ఆయన పేరు ఏదో ఉంది, సూఫీ సెయింట్ ఆయన అడిగారు వెళ్ళి, ఏమయ్యా నువ్వు భగవంతుడు అంటారు, ఎందుకంటేనండి వాళ్ళు ఉన్నారు కదా సూఫీ సెయింట్స్ ఉంటారు, ఇస్లాంలో సూఫీ సెయింట్స్ ఉంటారు. ఆ సూఫీ మతం అంతా కూడా ఏంటంటేనండి శంకరాచార్యులు వారు ఏ అద్వైతాన్ని అయితే ప్రతిపాదించారో ఆ అద్వైత సిద్ధాంతం వాళ్ళు కూడా ఆచరిస్తారు. శంకరాద్వైతం కాదు అది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒకానొక అద్వైత సిద్ధాంతం అన్నమాట ఆ సూఫీ మతస్థులు వాళ్ళంతా. ఆయన అడిగితే ఏమయ్యా నువ్వు భగవంతుడు అల్లా ఇల్లా అంటున్నావు కదా, రే నువ్వు చూసావా ఎప్పుడన్నా అని అడిగారు ఆయన. అడిగితే నిన్ను ఎంత బాగా చూస్తున్నానో భగవంతుడు అంత బాగా చూస్తున్నాను నేను రోజు అన్నాడు ఆయన. నిన్ను ఎట్లా చూస్తున్నానో దేవుణ్ణి కూడా నేను అట్లాగే చూస్తున్నాను అన్నాడు. నాకు భగవంతుడు కనిపించకపోవడం అనేది లేదు అన్నాడు. ఆయనకి ఎట్లా కనిపిస్తున్నాడు భగవంతుడు అన్ని చోట్ల? ఆయన అడిగారు, అదేంటయ్యా నాకు కనిపించినటువంటి దేవుడు నీకు ఎందుకు కనిపిస్తున్నాడు, ఎట్లా కనిపిస్తున్నాడు? నన్ను చూస్తున్నంత బాగా భగవంతుడిని చూస్తున్నావు అని అంటున్నావే, ఎలా చూడగలుగుతున్నావు భగవంతుడిని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నిన్నుగా చూస్తున్నా అన్నాడు ఆయన. భగవంతుడిని నిన్నుగా చూస్తున్నా అన్నాడు. కాబట్టి అప్పుడు నేను భగవంతుడు ఎవరిని చూసినా కానీ భగవంతుడిని ఆ రూపంలో చూడగలిగాను అనుకోండి, అప్పుడు భగవంతుడు అందరిలోనూ కనిపిస్తాడు కదా. ఎవరిని చూసినా కానీ దాంట్లో భగవంతుడు, కొబ్బరి చెట్టును చూస్తే కొబ్బరి చెట్టులో భగవంతుడు కనిపిస్తాడు. దానిగా చూడగలిగేటటువంటి దృష్టి నాకు రావాలి. అందుకనే ఇంతకుముందు ఏమన్నాడు? భూతభృన్నచ, భూతాలను పుట్టించేది నేను, దాంట్లో ఉండేది నేను, కానీ నేను దాంట్లో ఉండను అన్నాడు. ఇక్కడేమన్నాడు? దాంట్లో తదా సర్వాణి భూతాని మత్స్థాని, అన్ని ప్రాణులు కూడా నా లోపలే ఉంటాయి. అందరిలో ఉండేటటువంటిది గుర్తించడం అంటే ఆయన చూడలేం కాబట్టి, అవ్యక్తంగా మనం చూడలేం కాబట్టి. అందుకనేనండి మన సంస్కృతిలో మనకి ఒక చక్కటి ప్రాక్టీస్ పెట్టారు.
మనం ఏమి ఎవరిని కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇవన్నీ మనం ఈ మధ్య కాలంలో మన కర్మ కొద్దీ నేర్చుకున్నటువంటివి. ఎవరన్నా కనిపిస్తే ఏం చేస్తామండి మనం? మామూలుగా నమస్కారం అంటాం. చక్కగా నమస్కారం, 2 చేతులు జోడించి నమస్కారం. ఏమిటి నమస్కారం? ఎవరికి నమస్కారం? ఈ నమస్కారం కూడా పెట్టడం చేతగా చాలా మందికి. నమస్తేనా, నమస్తాను. చక్కగా 2 చేతులు చూడ. దేవుడి దగ్గరికి వెళ్తే కూడా కర్మే. మేము గుళ్ళో చూస్తుంటాం, వెర్రి వెంగళప్ప వేషాలు వేస్తుంటారు అనమాట. ఏమిటో ఆ పిచ్చి వేషాలు, ఎక్కడ నేర్చుకున్నారో అర్థం కాదు ఇవన్నీ. ఈ ముద్దులు పెట్టుకోవడాలు ఏమిటో. దేవుడు ఎక్కడ నాకు కనిపించాడు అనుకోండి, అరే చెయ్యెత్తి నమస్కారం పెట్టవయ్యా, చక్కగా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి. ఇదేమిటి ఈ పిచ్చి పనులు ఏమిటి? ఈ ముద్దులు పెట్టుకోవటాలు ఏమిటి? నమస్కారం ఏమిటి? నమస్కారం ఎవరికి నమస్కారం? బాబు, నీ లోపల ఉన్నటువంటి భగవంతుడికి నేను నమస్కారం తెలియజేస్తున్నా. నువ్వు ఎవడన్నావు నాకు అనవసరం. నువ్వు ఎలాంటి వాడివన్నావు నాకు అనవసరం. నీకు నమస్కారం, నీ లోపల ఉన్నటువంటి భగవత్ చైతన్యానికి నమస్కారం. ఒకటి చూడండి, వ్యక్తిని కనుక చూస్తే మనం నమస్కారం పెట్టలేమండి ఎవరికి కూడా. వ్యక్తిని కనుక చూస్తే నమస్కారం పెట్టలేం. ఎందుకనంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపమే కనిపిస్తుంది మనకి. వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు కూడా మనం పెట్టలేం, అప్పుడు కూడా మనకి రాదు, చేత కాదు మనం. ఎందుకనంటే వాడి వ్యక్తిత్వం మనకి తెలుసు, వాడు ఎట్లాంటి వాడో తెలుసు, వాడి మంచో చెడో తెలుసు, కాబట్టి నమస్కారం పెట్టలేం. కానీ ఆ వ్యక్తిలో అవ్యక్తంగా ఉన్నటువంటి చైతన్యాన్ని కనుక మనం గుర్తించగలిగితే చేతులు ఆటోమేటిక్గా నమస్కారంలోకి వచ్చేస్తాయి. అందుకనే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నమస్కారం పెడతాం, మహాత్ముల్ని చూసినప్పుడు నమస్కారం పెడతాం. ఎందుకని? అవ్యక్త రూపంలో వాళ్ళల్లో ఉన్నటువంటిది. మహాత్ముడిని చూసినప్పుడు ఆయన గడ్డం ఎంత పొడుగుంది, మీసాలు ఎంత పొడుగున్నాయి, జుట్టు పెంచాడా లేదా, మెళ్ళో ఇంత లావు రుద్రాక్షమాలు వేసుకున్నాడా లేదా, ఇవి కాదు మనం చూసేటటువంటిది. మహాత్ముడిని చూడంగానే వాళ్ళ ఆకారం మనకు గుర్తురాదండి, వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యం మనం చూస్తాం. కాబట్టి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా చేతులు నమస్కార స్థితిలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఆ అవ్యక్తమైనటువంటి మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తికి నమస్కారం చేస్తూ, ఆ విధంగా ఎవరైతే మత్స్థాని ఉపధారయ, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. కాబట్టి దయచేసి పిల్లలకి నేర్పించండి నమస్కారం ఎలా పెట్టాలి, దేవాలయంకి వెళ్తే నమస్కారం ఎట్లా పెట్టాలో పిల్లలకి దయచేసి పెద్దవాళ్ళందరూ మీ ఇంట్లో పిల్లలకి నేర్పించండి. మీకు కూడా ఇట్లాంటి అలవాట్లు ఉంటే దయచేసి మానేసేయండి అట్లాంటివన్నీ కూడా. మనం ఇక్కడ నమస్కారం అంటాం, కానీ మీరు నార్త్ ఇండియాకి వెళ్తే ఏంటో తెలుసా అండి, ప్రతి చోట అక్కడ ఏమంటారంటే రామ్ రామ్, అంతా రామ్ రామే, అంతా రామ్ 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 రామ్. వెళ్ళేటప్పుడు రామ్ రామే, కనిపిస్తే రామ్ రామే, అంతా రామ్ రామ్. మనం ఇక్కడ నమస్కారం అంటాం, మంచిదే. అక్కడ వాళ్ళు రామ్ రామ్ అన్నా భగవంతుడిని రాముడిని చూసినట్టే, మనం ఇక్కడ నమస్కారం అన్నా ఎదుటి వాళ్ళు ఉండేటటువంటి భగవంతుడిని చూసినట్టే. ఎందుకని? ఆయన అందరిలో ఉన్నాడు కాబట్టి. చెప్తూ తర్వాత ఒక శ్లోకం చదివేసి